నమస్తే. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఆయా ప్రభుత్వ శాఖల్లో కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్, ఫైల్స్, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు మాయం అయ్యాయి. దానికి సంబంధించి ఇంకా విచారిస్తూనే ఉన్నారు అధికారులు, పోలీసులు. ఇలాంటి క్రమంలో తాజాగా మరొక డిపార్ట్మెంట్‌లో, అది కూడా రాష్ట్రానికి, ప్రతి రాష్ట్రంలో కీలకమైనటువంటి విభాగం అది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. కరీంనగర్ జిల్లా తిమ్మాపురంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కీలకమైనటువంటివి ఫైల్స్, డాక్యుమెంట్స్, అలాగే హార్డ్ డిస్క్లు చాలా వరకు మాయం అయ్యాయి. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా నడుస్తుంది తెలంగాణలో. వాస్తవానికి గతంలో మనం చూసాం, చాలా డిపార్ట్మెంట్స్లో ఇదే రకమైనటువంటి విధానాన్ని అవలంబించారు. ఎక్కడైతే అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగిందని బాగా ప్రొజెక్ట్ అయిందో అలాంటి డిపార్ట్మెంట్స్లోనే మాయం అవుతున్నాయి. ఏంటి అనే దాని మీద ఇప్పుడు నిఘా పెట్టారు అధికారులు. ప్రధానంగా ఈ తిమ్మాపూర్లో జరిగినటువంటి ఘటన గురించి కనుక మనం చూస్తే, దానికి సంబంధించి ఆదివారం సెలవు దినం కావడంతో వాస్తవానికి వాచ్మెన్ ఉంటారు అక్కడ. కానీ వాచ్మెన్ లేని సమయంలో, అక్కడ ఎక్కడో బయటికి వెళ్ళిన సమయంలో కొంతమంది వ్యక్తులు కార్యాలయ తాళాలు పగలగొట్టి ముందుగా సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఫైల్స్, కంప్యూటర్స్ అన్నీ ఎత్తుకుపోయారు. ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఆ ప్రాంతంలో మానేరుకు సంబంధించినటువంటి ప్రాజెక్టు రిపోర్ట్ అంతా సెక్షన్లోనే మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో చాలా వరకు అక్రమాలు జరిగాయి, అవినీతి పేరుకుపోయింది. దానికి సంబంధించి సింగిల్ జడ్జితో విచారణ కూడా చేయాలని ఒక పక్కన తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు తాజా ఈ ఘటనతో మరింతగా అనుమానాలు ఎక్కువగా కనపడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి దీని మీద ఫోకస్ పెట్టారు. అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడారు. ఏం జరిగింది, ఎవరు చేశారు అనే దాని మీద కూడా ఒక నివేదిక తయారు చేసి ఇవ్వాలి ఇమీడియట్గా. ఎవరైతే కార్యాలయంలో పనిచేస్తున్నారో వారిని ఇప్పటికే విచారించారు. కానీ కొంతమంది అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి వారు కనిపించట్లేదు. అంటే అధికారులకు అందుబాటులో లేరు అనేది వినిపిస్తుంది. అంటే అంతా వాళ్ళే చేశారు. మనం చూసాం, హైదరాబాద్లో పశుసంవర్ధక శాఖ డిపార్ట్మెంట్లో ఓఎస్డి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ చూసే కళ్యాణ్, ఆయన మొత్తం చేశాడు. తర్వాత పరారయ్యాడు, తర్వాత పట్టుకున్నారు. దానికి సంబంధించి కూడా ఆ పశుసంవర్ధక శాఖలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పందుల స్కామ్, గొర్రెల స్కామ్, అన్ని స్కామ్లే, స్కీమ్ పేరుతో స్కామ్. ఈ రకమైనటువంటివి ఎక్కువగా వస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మాయం అవ్వటం ఏంటి అనే దాని మీద, అంటే ఇప్పటికే ఈ 9.5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం, అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కోట్ల రూపాయల్లో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి, వీటన్నిటిపై విచారణ చేయాలి, ప్రజలకు తెలియపరచాలి అని కాంగ్రెస్ ఇప్పటికే ఒక రకమైనటువంటి ప్రచారం చేస్తుంది. ఎందుకంటే ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి సంక్షేమ పథకాన్ని అడ్డుపెట్టుకొని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ నేతలే లబ్ధి పొందారు. వారికి సంబంధించిన వాళ్ళకే ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేశారు. దళిత బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, గృహ నిర్మాణాలు కావచ్చు, ఏదైనా సరే. ఇట్లాంటి క్రమంలో ఈ తాజాగా కార్యాలయాల్లో ఫైల్స్ మాయం కావటం, సిస్టమ్స్ ఎత్తుకుపోవటం, ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడూ లేని విధంగా ఈ రకమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి. దీని మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి ఎవరైతే అందుబాటులో లేరో, డిపార్ట్మెంట్లు ఇప్పటి వరకు చేసిన వాళ్ళు ప్రతిరోజు డ్యూటీకి రావాలి కాబట్టి ఎవరైతే రాలేదో వారిని ఇమీడియట్గా పట్టుకోవడానికి చూడండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఆ దిశగా ఒక ప్రత్యేక బృందం కూడా వారి కోసం గాలిస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది.